హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరు కాదు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన ప్రసాద్ గారు మనతో ఉన్నారు కొన్ని ఏపీలో అండ్ తెలంగాణ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి దీని మీద సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు ఎట్లా ఉన్నారు చాలా సూపర్ గా ఉన్నాను అంటే రాజకీయ నాయకుడిని ఎంచుకునేది ఎందుకు సార్ మీ ప్రకారం ఎంచుకోవడం అన్నది మంచి ప్రశ్న ఆ రోజుకి ఎంచుకున్నారా అన్నది మీరు ప్రశ్న అడిగితే బాగుంటుంది ఆ రోజు వరకే ఎందుకంటే తర్వాత వాడి చేతిలో ఏం లేదు ఓకే ఆ రోజు ఓటేస్తాడు నాకు కావాలనుకుని వేసిన పాపానికి 5 ఏళ్ళు భరించవలసి వస్తుంది ఎందుకంటే ఎలాంటి సర్కమాస్టెన్సెస్ లోనో వాడు నిలబడిన ఉదంతాలు వేళ్ల మీద లెక్కెట్టచ్చు ఏ రాజకీయ నాయకుడు అని చూడండి వీళ్ళకి 5 సంవత్సరాలకు వచ్చి ఒక రోజు కోసం ఎదురు చూసే కార్యక్రమంలో ఆ రోజుకి మాత్రమే ఎన్నుకున్నారా 5 ఏళ్ళు భరించడానికి ఎన్నుకున్నారా అన్నది క్వశ్చన్ మార్క్ అని మిగులుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకులు నాకున్న 50 సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు చూడలే లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ పరంగా చూసా ప్రజల్లోకి నాయకుడు అని కానీ ప్రజల్లో నాయకుడు ఉంటే కూడా ప్రజలకు నచ్చలేదు అన్నది రిజల్ట్స్ రోజు చూశాను రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారు చాలా అప్పుడు అనిపించింది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల్లో ఉంటే ఇక నచ్చట్లేదా అని సేమ్ సినారియో ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా చూసుకుంటే ప్రజల దగ్గరికి ఎవరు ఉన్నారన్నది తెలియాలి రీసెంట్ పాస్ట్ లో వరదలు వచ్చి 10 రోజులు బట్టి చూసుకున్నా ఒక చంద్రబాబు గారు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో లేదా రామానాయుడు గారు 2 రోజుల తర్వాత వచ్చిన లోకేష్ గారు కనబడ్డారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వర్క్ అందరూ చూస్తున్నాం ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారో చూస్తున్నాం సో ఇప్పుడు గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి కంపారిజన్స్ చూసుకుంటే ఎక్కడ అన్నది పెద్ద ప్రశ్నగానే మిగులుతుంది చూస్తే కనుక విజయవాడలో ఫ్లడ్స్ రావడం జరిగింది అంటే ఒక అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది గేట్స్ ఎత్తివేత అనేది చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి చెప్పడం వల్ల గేట్ ఎత్తివేయడం జరిగింది వీళ్ళ ఇల్లు మునిగిపోతుందని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజం సార్ మీ అనాలిసిస్ ప్రకారం ఇది ఏం జరిగింది ఆ రోజు అసలు గేట్లు ఎందుకు ఎత్తేవలసి వచ్చింది అండ్ ఈ విజయవాడలో ఏదైతే సింక్ కాలనీ ఏదైతే ఉందో మొత్తం కొట్టుకోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే నా సంగతి మార్కెట్లో చాలా మందికి తెలుసు నేను ఏదైనా అందరూ అన్వేషణ చేయండి నేను ఏది మాట్లాడినా ఫస్ట్ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ బుడమేరుకి ఎగువనున్న హెడ్ రెగ్యులేటరీలు గేట్లు ఎత్తారన్నది కాన్సెప్ట్ దీనికి ముందు పూర్వపరాలు మాట్లాడితే వెలుగునేరు గేట్లు హెడ్ రెగ్యులేటరీ ఎత్తక మునుపు 7,800 క్యూసెక్లు వాటర్ కృష్ణానదిలో కలిసే కార్యక్రమం ఉంది దానికన్నా పోలవరం ఎగువ కాలువ ఒకటి కృష్ణానదిలో కలుపు ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే కృష్ణానదిలో 19 మీటర్ల కెపాసిటీతో వాటర్ ప్రవహిస్తున్నప్పుడు ఎగువ నుంచి వచ్చే పోలవరం కాలువ వాటర్ కలదు సో అప్పుడు ఏమవుతుందంటే వెనక్కి తినడమే కదా మీరు పంపు చేస్తారు అందులో చల్లకపోతే ఏమవుతుంది వెనక్కి వెళ్తారు రివర్స్ అండి అట్లా ఈ బుడమేరు కాలువకు సంబంధించిన విషయంలో నేను ఆ డి గారితో నేను ఒక సాక్షి ఛానల్ ఇంటర్వ్యూకి మునుపు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను ఎంత బాగా చెప్పాడంటే ఆయన మధ్యాహ్నం దాకా 2 అడుగులు నీళ్ళు కూడా లేవు మీకు అర్థమవుతుంది తదనంతరం ఎగువన పడుతున్న ఖమ్మంలో విపరీతమైన వాటర్ వచ్చి 50,000 క్యూసెక్లు వచ్చాయి హైడ్ రెగ్యులేటరీలో 11,000 క్యూసెక్ల వాటర్ రాగానే గేట్లు ఆటోమేటిక్గా ఓపెన్ చేయాలి అది ఫండమెంటల్ ఫార్ములా ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూడండి ఎంత లాజిక్ యూజ్ చేశాడంటే ఆల్మోస్ట్ 3 times ఫ్లడ్ని కిందకు వదిలేసాడు నాగార్జున సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ దాని అర్థం ఏంటి యాంటిసిపేషన్ ఇస్ కరెక్ట్ ఇప్పుడు గోదావరికి మనకి దగ్గర ఉన్నది ఖమ్మం నుంచి వెళ్ళడమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు బట్ ఇక్కడ మనకి కృష్ణాకి వచ్చేసరికల్లా మీకు శ్రీశైలం గాడ నెక్స్ట్ నాగార్జున సాగర్ నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాబ్లంలో మనకి జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేవు మొన్నటిదాకా వర్షాలు లేవు ఇక్కడ మనకి ఈ 4-5 రోజుల్లో తుఫాన్లో తెలంగాణలో దగ్గర 54-56 సెంటీమీటర్లు వర్షం పడితే ఆ ఒక్కరోజు అక్కడ 34-35 సెంటీమీటర్లు వర్షం పడింది ఈ దైద్రానికి చూడాలి అనావృష్టి ఎలా వచ్చిందంటే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 294 పైచిలుక గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి 77 సచివాలయ వ్యవస్థలు ఉన్న దగ్గర ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మోర్ దాన్ 250 గ్రామాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 100 సెంటీమీటర్స్ పై చిలికే వాటర్ రికార్డు స్థాయిలో వర్షాధారాన్ని నమోదు చేసాయి సో ఇక్కడ మీకు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బుడమేరు దగ్గరికి వద్దాం ఈ హెడ్ రెగ్యులేటరీ వాటర్ మధ్యాహ్నం దాకా వాటర్ రాని దగ్గర ఓవర్ నైట్ వచ్చినప్పుడు DCE ముగ్గురు సంబంధిత కలెక్టర్ గారికి కానీ సంబంధిత ఇరిగేషన్ అధికారులకు కానీ సంబంధిత రెవెన్యూ సెక్రటరీకి కానీ అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఉండి సిసోడి గారు ఇంటర్వ్యూ చూశారు కదా వీ కెనాట్ ఇవాక్యువేట్ దిస్ మెనీ పీపుల్ అలర్ట్ ఉన్నా సరే దానికి తోడు మనకి వీకెండ్లో బాలకృష్ణ గారు 50 సంవత్సరాల వసంతోత్సవాలు సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయన బర్త్డే దీంతో ఇక్కడ అందరూ ఎవరు గోపేటలో ఉన్నారు అక్కడికి వచ్చారికల్లా సింగనగర్ రాజేశ్వరి నగర్ 1, 2, 3 ఇవన్నీ లోతట్టు ప్రాంతాల కింద బుడమేరు ఏమనుకున్నారంటే 20 గంటల ప్రయాణించి విజయవాడకు వచ్చింది అది సింగనగర్ అది సో ఏమనుకున్నారు కాలవే 20 గంటలు బుడమేరు కాలువ అని అంటారు విజయవాడలో ఉన్నాడు ఎవడని అడిగిన కాలం ఏమైంది 20 గంటలు ప్రయాణించి 50 క్యూసెక్ల వాటర్ ఇంపాసిబుల్ ఇక్కడ జరిగింది ఏంటి కృష్ణానదిలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు
ఎందుకు అక్కడ పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఎవరివి? ఏబిఎన్ రాధాకృష్ణ గారు. సో దీని నుంచి అవి మునిగిపోతాయని దగ్గర కాలువ నుంచి 20 గంటల ప్రయాణం విజయవాడకు వచ్చే టైంలో ఏదైనా గుర్రం ఎగరవచ్చు అని ఎత్తేసారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్ క్లియర్ అయింది అనుకోండి సార్, ఎంత ఎగువ వాటర్ వచ్చినా దాంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇది నేను నాగార్జున సాగర్ది శ్రీశైలం ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉన్నది, డెడ్ స్టోరేజ్ క్లియర్ చేస్తుంది. ఇది జరగనప్పుడు ఏమైందంటే, ఇది ఎత్తిపోతల పథకంలో ఒకటి కలల సోదం, ఇంకోటి నిజమైన నగరం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈవెన్ కర్నూలు దగ్గర పెన్షన్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కూడా విజయవాడలో వెనక్కి లేదు, ఇలాంటి హైదరాబాద్. కానీ ఆయన పెద్ద ఆయన అనుభవజ్ఞుడు, ఎవరో మీలాంటి మంచివాడు ఎవరో మంచి మాట చెప్తే పాపం నాన్న తిప్పలు కూడా ఆయన వచ్చిండు. వచ్చి చూస్తే పరిస్థితి చేదాటిపోయింది. ఎందుకంటే ప్రాథమికంగా మనం ఎప్పుడైతే అనౌన్స్మెంట్లు చేస్తే ఉన్నోళ్ళు కొంతలో కొంతమంది ఎవాక్యువేట్ అవుతారు కదా. ఇప్పుడు 3 ఫ్లోర్లు ఇల్లు ఉంటాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కింద ఫ్లోర్లో తీసుకెళ్ళి 2వ ఫ్లోర్లో 5 ఫ్లోర్లో పెట్టాడు, తాళాలు పెట్టుకుని పోయాడు అనుకోండి, అట్లీస్ట్ ఆడు సేఫ్ కదా. ఫుడ్ ముఖ్యంగా 3 రోజులు బట్టి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా నాన్న తిప్పలు పడతారు. దేనికి? సింగనగర్ ఫ్లేవర్ మీద అడ్డుకున్నారు. నేను కదా చంద్రబాబు గారు చెప్పారు కిందకి వెళ్ళట్లేదని. సో ఎవరికైనా మంచినీళ్ళు ఫుడ్ లేకుండా ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్స్ ఎట్లా ఉంటాయి? ఆబ్వియస్. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక మ్యాన్ మేడ్ మిస్టేక్. అంటే ఏంటంటే గేట్లు ఎత్తడం తప్ప అంటే చెప్పట్లే, కానీ ఇక్కడ ఎంచుకున్న మార్గం ఏంటంటే అలా బోట్లు, రాత్రి డిబేట్కి ఏమో నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టి, నాకు ఎవరో రాత్రి ఫోన్ చేస్తే పరుగుని వెళ్ళి ఆ 50 గేట్లు అలా అశోక్ లేలాంటి కారు లారీలకి స్టీరింగ్ తిప్పినట్టు తిప్పి బుడమేర గేట్లు ఎత్తాను అన్నది ఏంటంటే, మనకి మీడియా త్రూగా మనం ప్రజల్ని పక్కదారి పట్టించవచ్చు, అబద్ధాలతో ప్రజల్ని అపోహల్లో ఉంచవచ్చు అన్న దగ్గర ఏమైంది? వాస్తవానికి 2 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయని సిసోడి గారు చెప్తారు, 3.5 లక్షల కుటుంబాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యాయని ప్రభుత్వం చెప్తుంది, 6.5 లక్షలని శివరాజ్ చౌహాన్ గారు వచ్చి ఆయన చెప్తారు. సో కాంట్రడిక్షన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. సో ఓవరాల్ గా నారాయణ గారు తెల్లారి పొద్దున్న వచ్చి 10,000 మందికి భోజనాలు పెట్టామంటే అక్కడ 3.5 లక్షల మంది అని ప్రభుత్వం చెప్తుంది. 10,000 మందికి ఏం మొక్క నెక్స్ట్ డే అవన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళు మోడల్స్ ఆఫ్ ఆపరేంట్ మీరు గమనించగలిగితే ప్రతి దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం. కిలోమీటర్ల లారీలు ఉన్నాయి, బియ్యం పప్పు ఇవన్నీ ఏడు చేస్తారు సార్. తీసుకెళ్ళి కింద స్టవ్ ఉండాలా? నీళ్ళలో ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో, కిచెన్ కిందనే ఉంటుంది కదా, వాడికి బయటికి వెళ్ళడానికి లేదు, స్టవ్లన్నీ తగలబడిపోయి, ఫ్రిడ్జ్లు తగలబడిపోయి, ఇంట్లో వాడికి వసతికి లేదు, బురద పేరుపోయి ఉంది. వాడికి మీరు తక్షణ సాయం కింద 6 యాపిల్లు మ్యాగీలు ఇచ్చిన మ్యాగీ నీళ్ళలో వేడి నీళ్ళు మరగబెట్టండి, మ్యాగీ అయిపోద్ది చెప్పండి. చిన్న పిల్లలు పాలు లేవు. సో ఇవన్నిటితో ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎవరికైనా సరే మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, ఇక్కడ నుంచి నాకు సడన్గా ఫోన్ వచ్చింది, అరే మీ ఇంట్లో ఏదో అయిందిరా అని, కానీ ఫస్ట్ మనకి బుర్ర పని చేయదు, ఏమైపోయి ఉంటుందన్న యాంగ్జైటీ క్యూరియాసిటీలో బుర్ర స్ట్రక్ అవుతుంది. సేమ్ చంద్రబాబు గారు కూడా మనలాంటి మనిషే కదా సార్, అనుభవజ్ఞుడు ఆయన. కానీ సార్ మీ ఇల్లుకే ప్రమాదం ఉంది సార్, మీరు కలెక్టర్ ఆఫీస్లో ఉండాలన్నప్పుడు మరి ఆయన ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి కదా, ఆయన భార్య పిల్లలు లేదంటే మా మనవడు వాళ్ళందరినీ సురక్షితంగా పంపించారా లేదా, ఇట్లన్నిటి మీద ఫస్ట్ మైండ్ ఉంటుంది. తర్వాత సరే దీని ఎఫెక్ట్ మా కొంచెం గట్టి కొడు సంబంధిత కలెక్టర్లు అధికారులు అందరూ ఉంటారు కదా సార్, సింగనగర్ చాలా డ్యామేజ్ ఉంది సార్, అక్యుమిలేషన్ అంటే ఆయన పాపం పడుకోలేపాడు, ఆయనతో బోట్ వేసుకుని వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తక్షణ సాయం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రూపాయి ఇచ్చిందా? లేదు. ఇవాళ 11 రోజు ఏమండి మనమేం పాపం చేసాం? 2 రాష్ట్రాలు రేవంత్ రెడ్డి 5,000 పైచీలకు నష్టంలో ఉంది సార్, 2,000 కోట్లను మాకు అర్జెంట్గా ఇప్పించండి పాపం బతిమాలుకున్నాడు ఆయన. ఈయనేమో ప్రాథమిక అంచనాలు అంటే 6,680 కోట్లని వేసి ఇచ్చాడు. కింద చూస్తే మళ్ళీ కష్టలంక గ్రామాలు మునిగిపోయి, ఉభయ గోదావరిలో కింద వెళ్ళి ఉత్తరాంధ్ర కూడా మునిగిపోయి, అల్లూరు జిల్లా కొత్తలో ఏందో చూస్తున్నాం కదా. సో ఇక్కడ ప్రాథమిక అంచనాలు ఇచ్చేదాకా తక్షణ సాయం, హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఏం సార్ మన మీద ఎందుకు సార్ వివక్ష? ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, లేకపోతే దిక్కు దివానం లేదు, అయినా మనకి ఏం ప్రయోజనం ఒడగబడుతుందండి? ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు చూడండి మన బామ్మ కథలు, 2 పిల్లులు కొట్టుకుంటే కోతొచ్చి రొట్టె పెట్టుకెళ్ళిపోయినట్టు. ఇది తెలుగుదేశం కూడా అలో లక్ష్మణ వైఎస్ఆర్సీపీ మీద ఏడుపు, వైఎస్ఆర్సీపీ కూడా అలో లక్ష్మణ తెలుగుదేశం మీద ఏడుపు. అక్కడ హ్యాపీగా ఉన్నాడు పైన బీజేపీ వాడు, అకేం బాధ? ఏమనంటే ఆ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇంత తుఫాన్ వచ్చింది. వరుణ్ దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అంటే, నువ్వు ఇక్కడే బాబు నా గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి ఇక్కడే అని. లేదంటే ఏమైనా జేమ్స్ బాండ్ను ధూమ్ 3 సినిమాలో సార్ బోట్లకి స్టీరింగ్ వేసుకుని గేట్ల నుంచి ఎగిరిపోయి దుంకడానికి. చిన్నప్పుడు పడవలు వేస్తాం సార్ మనం వర్షం నీళ్ళలో, అది 2 అడుగులు ముందుకెళ్ళి డుబుక్కును మునిగిపోయింది ఉంటుంది. మా ఫ్రెండ్ పడవ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి అది మునిగిపోయింది ఉంటుంది. తీరువ దెబ్బ ఉండదు, వర్షం నీళ్ళు కాగితం పడవ ఎలా వెళ్తుందో. అలాంటి 11 లక్షల పైసలకి క్యూసెక్ల వాటర్ వస్తే
తాళ్ళతో కట్టిన బోట్లు ఏంటంటే పోనీ మీరు ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చారా లంగర్ లైన్ రా బాబు పేద పేద గొలుసులతో కట్టండి అని. వర్షం గట్టిగా పడద్దంటేనే చెదురుమదురు ఘటనలు ఉన్నాయి, సముద్రం అలజడికి గురవద్దని వాతావరణ శాఖ మత్స్యకారులకు అనౌన్స్ చేస్తుంది. 500 బోట్లు పైసలు కొనదారు అల్లకల్లోనివి. ఓ పర్యాటక బోటు కూడా ఇటు కొట్టుపోయింది. ఓ దౌర్భాగ్యానికి ఈ 3 బోట్లు ఆడకొచ్చాయి. దీన్ని కూడా ఇప్పుడు బోట్లను కూడా రాజకీయం చేస్తున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తే తెలుగుదేశం విజయోత్సవ సభలో బోట్లు తిరిగాయని ఆడవాళ్ళు తీసుకొచ్చి గ్రీన్ రంగు వేశారు అని చెప్తే అది వైఎస్ఆర్సీపీ బోట్ అని. తల తోక ఏమైనా ఉందా? ఇప్పుడు లకడిగా పూలు తెర వరుస కార్లు కానవేలు పెడతారు సార్. ఒక కారు నేను అద్దెకి తీసుకుని నా పెళ్లి భారత్కి వెళ్ళాను, మీకు కూడా అదే కారు వచ్చింది భారత్కి వెళ్ళారు, మీ కెమెరామెన్లకు కూడా అదే భారత్లో వచ్చి వెళ్ళారు. తర్వాత ఏదో కర్మగారి ఏదో ఇష్యూలో ఏదో అయినప్పుడు వీడికి ఆ భారత్ కారు వాడిన వాళ్ళతో అందరితో సంబంధాలు ఉంటే నా వయసు ఏంటి మీ వయసు ఏంటి అంటే ఇంటి పేర్లు ఆ కోమటి జయరాం తాలూకా సొట్టపొడని ఆ కోమటి అని పేరు ఉన్నందుకు తగిలించేస్తాను. మరి అలా తెలుగుదేశం ఆఫీసులో దేవినేని అవినాష్ మీద కేసు వేయటం, మరి దేవినేని ఉమ్మ గారు తెలుగుదేశంలో ఉన్నారు కదా, మళ్ళీ రక్త సంబంధికులు. ఈయనైతే నెక్కాశాను మంచి తెలుగుదేశం పరంగా, నేను కూడా 100% సర్టిఫికేట్ ఇస్తా. ఆయనకి మనసా వాచ కర్మ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటే తల్లి దేవాలయంతో సమానం, ఇంట్లో భార్య పిల్లలకు కూడా పట్టించుకోడు ఆయన, అంత కమిట్మెంట్ ఉన్నాడు. ఈయన యూత్ ప్రెసిడెంట్ బయటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేయని ఆయన కాన్స్పిరసీ క్రియేట్ చేశాడని చెప్పి ఇంటి పేర్లతో మాడితే, ఇప్పుడు నా పేరు కూడా కేఎస్ ప్రసాద్ కాదంబరి, కాదంబరి నా పేరు. ఆ నత్వాని నా అమ్మాయిని ఎవరినో బొంబాయి నుంచి వచ్చింది, ఆ అమ్మాయికి నాకు వీళ్ళు కూడా కాదంబరి అంటే ఏమైనా అర్థం ఉందా? చాలా తీరువ తెన్ను తలా తోకాలేని అంశాలతో ప్రతిదాన్ని పక్కదారి పట్టించే చర్చనీయాంశాలు, దానికి తగ్గట్టు వాళ్ళకి భౌగోళిశానాలు ఉన్నాయి. ఇదిగో పూలు అంటే అదిగో ఇదిగో తోకంటే అదిగో పూలు అనే కథలు బ్రహ్మాండంగా రక్తి కట్టించేస్తున్నారు. 9-10 స్థానాలు పెట్టుకుని ప్రజలను బెదరగొట్టి అబద్ధం చెవుల్లోంచి సీసాల కర్రీలా చెప్పి నిజం అన్నది ఎక్కడ ఎత్తుక్కునే పరిస్థితి కూడా ఎవరికి ఇవ్వట్లే. ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు ఆడు చెప్పాడు ఆడు చెప్పాడు అని లాస్ట్కి అదే కంక్లూజన్కి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. సింపుల్.